వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు బీమా చెక్కులు అందజేత. ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయల సహాయం అందించిన సీఎం రేవంత్. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యాఖ్య. ఆస్తుల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్న షర్మిల. విజయమ్మ లేఖపై జగన్ మౌనం ఎందుకని ప్రశ్నించిన షర్మిల. వివేక హత్య అంశంపై దృష్టి మళ్లిస్తున్నారని విమర్శ. కుటుంబ విషయాల్లో నిజాలు బయటపడాలని డిమాండ్ చేసిన షర్మిల. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు దయాకర్. 5,000 కోట్లతో విద్యారంగంలో భారీ ప్రణాళిక ప్రకటించిన దయాకర్. అందరికీ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. జగన్ కుటుంబ వ్యాఖ్యలపై స్పందించిన గుడివాడ ఎమ్మెల్యే రాము. కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన వెనిగండ్ల రాము. కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారని వైసీపీపై వ్యాఖ్యలు. ప్రజల నుంచి దూరమైన నేతలు ఇప్పుడు మాట్లాడడం సరికాదని విమర్శ. శ్రీరామనవమి శోభాయాత్రపై భద్రతా ఏర్పాట్లపై సిపి సమీక్ష. హైదరాబాద్ లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని హామీ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. విజయమ్మ లేఖ నిజం కాకపోతే జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వివేక హత్యను గుండెపోటుగా చూపించింది అవినాష్ రెడ్డి కాదా అని నిలదీశారు. తాను హత్యపై మాట్లాడితే వైసీపీ నేతలు ఆస్తుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. అసలు విషయాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కుటుంబ వ్యవహారాలపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు నిజం తెలియాలని తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వైసీపీ నుంచి ఎలా స్పందన వస్తుందో ఆసక్తి నెలకొంది. నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకుని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ల చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకుని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఈరోజు సాక్షి పేపర్ లో అయినా సరే కనీసం వీళ్లకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే ఫ్రంట్ లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్ లో సత్యమేవ జయతే, సాక్షి మీద టైటిల్ అండి సత్యమేవ జయతే, పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో. కనీసం విజయమ్మ గారు రాసిన లెటర్ ని కనీసం ఆఖరి పేజీలో అయినా వేశారండి వీళ్ళ సత్యం పక్కన నిల్చుండేది. దే ఆర్ అషేమ్డ్ టు ట్రూత్. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. కులాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు 5,000 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కోట్ల కుటుంబాలకు 5 లక్షల వరకు బీమా అందిస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు భద్రత కల్పించడమే ఉద్దేశమని చెప్పారు. విద్యతో పాటు సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. విద్య ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనారిటీ లేదు, ఓసీ లేదు, మనం అందరికి కూడా ఇవ్వగలిగింది విద్య. దానితోని ఒక మంచి ఫలితాలు తెలంగాణ సాధిస్తుందని ఒక ఆశయంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పేది అధ్యక్ష. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలనే తలంపు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఉచిత విద్య, ఉచిత వైద్యం అని మనం పెట్టలేము అధ్యక్ష. ఎందుకంటే 1991 నూతన ఆర్థిక విధానాలు లేకపోతే నూతన ఆర్థిక సంస్కరణ వల్ల మనం ప్రైవేటును మనమే ప్రోత్సహించడం,
కార్పొరేట్ను కూడా మనమే ప్రోత్సహించినాం కాబట్టి ఒక్క ఉదుటిన ఉచిత విద్య ఉచిత వైద్యం అని అనలేక వంతుల వారీగా ప్రభుత్వ విద్యను ప్రభుత్వ వైద్యాన్ని మనం బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ఉండాలనే దానికి ఈరోజు ఇక్కడ బీజాలు పడినాయి అధ్యక్ష. ఇలా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద మండలానికి గరిష్టంగా 1 నియోజకవర్గానికి 5-6 స్కూల్స్ పెట్టాలని ఒక ఆలోచనతో కేటాయింపులు జరిగిన అంశాన్ని మిత్రులు గమనించాలని నేను కోరుతున్నా. వైద్యానికి సంబంధించి అంశం చెప్పే ముందు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలకు ఉచిత బీమా 5 లక్షల వరకు ఎవరికైనా సరే, దానికి ఏం పేద లేదు ఉన్నతి లేదు ఎవరికి లేదా, ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు జీవిత బీమా కల్పించే ప్రయత్నం ఇలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని చెప్పి ప్రకటించిన అధ్యక్ష. ఇది ఏ పార్టీకి గతంలో వాళ్ళు కాక అవును మేము మా పార్టీతో ఉంటేనే మేము పథకాలు ఇస్తాం అన్నట్టుగా కాదు అధ్యక్ష. ఈరోజు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మిత్రుడు చెప్పిండు అధ్యక్ష. ఈరోజు ఏ లెవెల్లో ఉన్న వాటికి ఎంత పేమెంట్స్ చేయాలనే విషయంలో వారికి తెలియంది కాదు. ఈ బడ్జెట్లో కూడా 5,000 కాదు అధ్యక్ష, 7,300 కోట్ల పైచిలికేయాలి మేము ఏది చెల్లింపుల కొరకు ఇచ్చినాం. ఎందుకంటే ఇల్లు 1 సంవత్సరంలోనే పూర్తయ్యేది, 5 నెలల్లో పూర్తయ్యేది కాదు అధ్యక్ష. బునియాది లెవెల్లో కొంత, లెంటల్ లెవెల్లో కొంత, స్లాబ్ లెవెల్లో కొంత, L1, L2, L3గా మనం డిఫైన్ చేసినాం అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు మనం చెల్లింపులు 5,500 కోట్ల పైచిలికి ఇప్పుడు చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. కాబట్టి కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని విమర్శించారు. దేశంలో జంతువుల లెక్కలు తీస్తూ ఓబీసీల లెక్కలు తీసుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. 33 కాలమ్స్ లో బీసీల ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. మెజారిటీ వర్గాలైన ఓబీసీలకు సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బీసీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జంతువుల లెక్క ఉంది కానీ మనుషుల లెక్క లేదు. అది మెజారిటీ వర్గాల యొక్క బీసీ లెక్క, ఓబీసీ యొక్క లెక్క లేదు. 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము కులగణన చేస్తామని చెప్పి గొప్ప ప్రకటన చేసింది. మరి చాలామంది అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఎలక్షన్లో గొప్ప చెప్పుకున్నారు, మేము కులగణన చేస్తున్నాం, అత్యధిక జనాభా గలటువంటి ఓబీసీలకు అన్యాయం జరిగింది, కులగణన తర్వాత మీకు అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నది. మరి అసలు రంగు ఇప్పుడు బయటపడ్డది. కులగణన స్టార్ట్ అయింది. ఎస్సీ కుటుంబాలన్నీ, ఎస్టీ కుటుంబాలన్నీ, ఏ కుటుంబాలన్నీ అని 33 కాలమ్స్ పెట్టింది. కానీ మరి దానిలో బీసీ కుటుంబాలు అనేది ఎందుకు రాలేదు? ఎప్పుడు చేస్తారు? మీకు ₹1 ఖర్చు కాదు అదనంగా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా 34వ కాలంలో ఓబీసీల కుటుంబాలు వాళ్ళ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అని లెక్క పెట్టాలి. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. కేవలం అధికారం రావడానికి మాత్రమే వీళ్ళు కావాలా, వీళ్ళని ఉపయోగించుకోవాలని చెప్పి ఇలా మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి ఆలోచన ఉన్నందుకే మీరు ఆ కాలం పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఓబీసీ కదా, ప్రధానమంత్రి అంటే ఓబీసీ ప్రధానమంత్రి ఎవరి చేతులు ఉన్నాడు? కనీసం ఒక మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ లేదు, ఎక్కడ ఏం లేదు, అన్నిట్లో అన్యాయమే. కనుక ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం వెంటనే మార్చాలి. కులగణనలో ఓబీసీల కుటుంబాల సంఖ్యను చేర్చాలి. అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో రేపు భవిష్యత్తులో వీళ్ళ స్థితిగతులను బట్టి రిజర్వేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు నిజమైనటువంటి ఓబీసీ మీద ప్రేమ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు చేర్చండి. లేనట్లయితే మీ యొక్క బండారం ఖచ్చితంగా మేము బయటేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసి మరి మోసం చేస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము ప్రజాకోర్టులో మీకు శిక్ష పట్టేట్టు గ్యారెంటీగా చేస్తాం. ఈరోజు ఏ రాష్ట్రం చూసినా కూడా అధికారంలో రావడానికి, ఈ దేశంలో ప్రధానమంత్రి కావడానికి ఓబీసీలో ఓట్లే. కానీ మరి ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. మేము గతంలో చట్టసభలో కూడా రిజర్వేషన్ అవ్వాలని చెప్పి మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము రెజల్యూషన్ పాస్ చేసి పంపడం జరిగింది. మరి ఇంతవరకు కూడా అది లేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఇక్కడికి వచ్చింది, అది కూడా లేదు. అంటే ఈ ప్రభుత్వాలకు మనల్ని ఓటు బ్యాంకుని చూస్తుంది తప్ప నిజంగా మనల్ని బాగు చేయాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా అందరూ సంఘటితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ న్యాయమైన డిమాండ్ను వీళ్ళు నెరవేర్చకపోతే ఖచ్చితంగా వీళ్ళను నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పని ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ధర్నా కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయాలి. ఈరోజు జేఏసీ, ఓబీసీ జేఏసీ ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మన సంఘర్ష్
రాష్ట్రీయ సంఘర్ష ఆధ్వర్యంలో మోహన్ రావు తైవార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శంకరరావు గారి ఆధ్వర్యంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి దాదాపు 10-16 మంది ఎంపీలు రావడం జరిగింది. ఇట్లా లాభం లేదు, లక్షలాది మంది గదులు రావాలి, ఢిల్లీని ముట్టడించాలనేటువంటి ఆలోచన అందరిలో వస్తూ ఉంది. ఇది చేయకపోతే మాత్రం అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చి ఢిల్లీని దిగ్బంధం చేస్తాం, ఖచ్చితంగా మెడలు వస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ నేత బైకాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ మొత్తం అబద్దాల మయమని ఆరోపించారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 60 హామీలలో ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు 15,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. బీసీల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు రక్షణ అని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వేడెక్కించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొన్న ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ అంతా ఉత్తుత్తి బడ్జెటు, గ్యాస్, దాంట్లో ఏమాత్రము నిజాలు కానీ ఏవి కూడా అన్ని అబద్ధాలే, ఏవి కూడా నిజాలు లేవు. ఇంతకుముందు బడ్జెట్ అంతే జరిగింది, ఇప్పుడు బడ్జెట్ కూడా అంతే జరిగింది. మరీ ముఖ్యంగా బీసీలకైతే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఏదైతే బీసీలకు అన్నీ చేస్తామని చెప్పి అరివిగామి హామీలు 420 హామీలలో బీసీలకు ఒక్కరికే 60 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. పిసిసి అధ్యక్షుడిగా బట్టి విక్రమార్క గారు అందరూ పాదయాత్రలు చేసి అల్లి బుల్లి మాటలు చెప్పి 60 హామీలు ఇచ్చి దానిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రోజు వరకు కూడా. నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, గడిచిన 3 బడ్జెట్లు అయినాయి కదా, ఇప్పటికీ బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉంది మీ బడ్జెట్ ద్వారానే తెలుస్తుంది. మీరు కేటాయించినటువంటి నిధులు దాదాపుగా 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు 5 సంవత్సరాలకు గాను. ఇప్పటికి మీరు కేటాయించింది ఎంత ఒక్కసారి మీరు మీ బడ్జెట్ని చూసుకోవాలి. కేటాయించింది ఒక ఎత్తు, దానిలో ఖర్చు పెట్టింది చీమైన. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతా ఏర్పాట్లపై సిపి సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 27న జరిగే శోభయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ట్రాఫిక్ అధికారులతో కలిసి బందోబస్తు చర్యలను పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్గనైజర్లు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యాత్రను నిర్ణీత సమయానికి ప్రారంభించాలని సూచించారు. భక్తులు నియమాలను పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నగరంలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. స్టార్ట్ చేస్తే మనకు కూడా ఈజీ ఉంటుంది. కన్సర్న్ ఎవరెవరు ఉన్నారు ఈ ఒక ప్రొసెషన్ వాళ్ళు కూడా అక్కడ లోకల్ ఉన్న ఆఫీసర్స్ తోని కోఆర్డినేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి లేట్ కూడా కాదు, మనకు కూడా మీకు ప్రెషరైజ్ చేసే ఒక అవకాశం కూడా దొరకదు. సో ఐ రిక్వెస్ట్ ది ఆర్గనైజేషన్ భగవంతరావు గారికి, మన పెద్దలు మన గోవింద్ రాటి గారికి అందరు కూడా మీరు టైం ప్రకారం ఈ ప్రొసెషన్ స్టార్ట్ చేయడానికి అక్కడ లోకల్ ఆర్గనైజర్స్ ని కోఆర్డినేట్ చేయని చెప్పి నేను కోరుతున్నాను. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను పిసిసి ఓబీసీ విభాగం చైర్మన్ గా నియమించడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన నాయకత్వంలో ఓబీసీ విభాగం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్ గా వారి కార్యక్రమాలు చేస్తారు. నియోజకవర్గానికి నేను అర్ధరాత్రి 11 గంటలకు ఫోన్ చేసి పొద్దున 9 గంటలకు మీటింగ్ కావాలంటే 5,000తో మీటింగ్ పెట్టే కెపాసిటీ ఉన్నటువంటి శంకర్ గారిని ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ చేస్తే ఇది బలోపేతం అవుతుందని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతున్న ఒక ఏకైక ఉద్దేశంతోనే శంకరన్న గారిని వాళ్ళ పిసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా చేసినారు. నాకు ఆశ ఉంది, తప్పకుండా శంకరన్న నేతృత్వంలో ఓబీసీ డిపార్ట్మెంట్ బలపడి వచ్చే ఎన్నికల నాటికి మీ నేతృత్వంలో అత్యధిక సీట్లు బీసీలకు ఇప్పించుకొని 100 సీట్లు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇది నా మాట, మీ మాటగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు చెప్పినారు కేబినెట్ లో వారితో పాటు మా సిఆర్ఎన్న, సురేఖ అక్క ముగ్గురు కూడా అనునిత్యం బీసీలకు రావాల్సిన వాటా గురించి పోరాడుతూ ఉన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో పెద్దలు హనుమంతరావు గారు, మధుయాష్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వీరే కదా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. సో ప్రతి పోరాటంలో బీసీల ఆరాటం ఉంది కాబట్టే వాళ్ళ తెలంగాణ సాకారమైంది. మా సిఆర్ఎన్ చెప్పినట్టుగా మొన్నటి ఎన్నికల్లో బీసీలు గనక కాంగ్రెస్ కి మద్దతు పలకుండా ఉంటే మనం అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండే. బీసీలు ఏకమైనరు కారణం రాహుల్ గాంధీ గారు ఎంచుకున్నటువంటి బాట. బీసీలు ఎందుకు ఏకమయ్యారు?
రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశాన్ని భౌగోళికంగా కాకుండా సాంఘిక పరంగా స్థానిక స్థితులగతుల పరంగా చదవగలిగినాడు కాబట్టే జిస్కి జితని ఆబాది ఉనికి ఉతిని బాగేదన నినాదం తీసుకొచ్చినాడు. అది వాళ్ళ నినాదం కాదు, ఉద్యమంగా మారింది. యావత్ దేశంలో బీసీల మూవ్మెంట్ గా మారింది కాబట్టే ఇవాళ దేశమంతా కూడా బీసీ ఆకర్షణ జరుగుతా ఉంది. ఇవాళ నేను అభినందిస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. రాహుల్ గాంధీ ఆకాంక్షని పరిపూర్ణంగా నెరవేరుస్తూ దాదాపు 95 ఏళ్ల తర్వాత ఆనాడు బ్రిటిష్ వారు చేస్తే కుల సర్వే, 95 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ఏదైనా ప్రభుత్వం కుల సర్వే చేసింది అంటే అది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల సర్వే చేయడమే కాకుండా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఈ రాష్ట్రంలో బీసీలు 57% ఉన్నారని ఒక అధికారిక ప్రకటన చేయగలిగినాం. ఇది హక్కుగా మనకు వచ్చింది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడి ఉండి బీసీలకు 42%, ఇందాక పితృ ప్రభాకర్ చెప్పినట్టుగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆనాడు నేనే బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పాం. దానికి అదనంగా విద్యా ఉపాధులు కూడా 42% ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేశాం. బీజేపీ నాయకులు మద్దతు ఇచ్చినారు, టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసినారు, ఓటేసినారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ స్పందించారు. జగన్ కుటుంబ సభ్యులే ఆయన చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు ముందుగా వారికి సమాధానం చెప్పాలని సూచించారు. ప్రజలకు దూరమై 21 నెలలుగా కనిపించని కొడాలి నాని ఇప్పుడు ఎలా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నాడని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పరిస్థితిపై ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ప్రజలు నిజాలను గుర్తించాలి. చెబుతూ ఉంటారు మేడం, అంతా బాగుంది అంతా బాగుంది అంతా బాగుందని చెప్పి కళ్ళకి అంటూ ఉంటారు చూసారా. ఆ కళల్లో వచ్చేసి అన్నీ చెప్పుకుంటూ వచ్చి తీసుకుని వస్తున్నారు. కానీ ఏ ప్రజలతో మాట్లాడాడు ఆయన? ఎవరితో కలిశాడు? ఏ తుఫాన్ వచ్చినప్పుడు ఉన్నాడు? ప్రజలు ఏ కష్టంలో వచ్చినప్పుడు ఉన్నాడు? ఏ రకంగా తెలిసొద్దు దానికి? మీరు ప్రజలు ఏమనుకుంటున్నారనేది పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈయనకి ఎక్కడ తెలుస్తుంది అనేది నా క్వశ్చన్. ఎప్పుడన్నా కలిస్తే కదా. ఆయన ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు. మళ్ళీ సీటు కోసం ఏదో చెప్తూ ఉంటారు. అది అవకాశమే లేదు. ఓకే, క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు రోజుకి వచ్చి 100 మందిని కలుతారా, 10 మందిని కలుతారా, ఐదుగురిని కలుతారా చెబుతారా అని తింటారు. ఇంతకుముందు ఆయన 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఓకే, ప్రజలు ఏమనుకున్నాడు ఆయనకు అంతా తెలిసేవా అనే ఉద్దేశంతో ఉన్నారు. నిజానికి ఏమీ తెలియకుండా ఇట్లాంటి మాటలే అప్పుడు చెప్పింది. బేసిక్గా ఎవరితో కలిసే పని లేదు దీంట్లో. అవన్నీ తప్పని మొన్న 24 ప్రూవ్ అయిపోయింది. ఆయనకి అంత సత్తా లేదు, ఈయనకేం విషయం లేదు అనే మ్యాటర్. మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం అనేది దండగా. ఇంకోసారి అలా వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు. ఆయన అడగగానే నన్ను అడుగుతారు క్వశ్చన్లో దండకి. ఎందుకు మాట్లాడతాడో ఆయనకి తెలియదు. ఇది ఏమన్నా ప్రజల సమస్య ఇది. ఈ విషయం మీద ప్రజలు ఎలా అనుకుంటున్నారు? ఓకే, ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎంతమంది చెప్పారు చెప్పమనండి, నేను మాట్లాడు. తండ్రి చనిపోతే కూతుర్లకి కొడుకులకి ఆస్తి పంచుతారు, కానీ తన సొంత ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లికి పంచారు. అలాంటి వాటిపైన కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారని చెప్పి కూటమి నాయకులు కాదండి చేస్తుంది, విమర్శలు చేస్తుంది సొంత చెల్లి. బేసిక్గా మేము వింటున్నాం అంతే. ఆయన చెప్పింది వింటున్నాం, ఆవిడ చెప్పింది వింటున్నాం. మాకు ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? మీరు ఆలోచించుకోండి. ఒకటే ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వింటున్నాము, ఇద్దరు చెల్లెళ్ళు చెప్పింది వింటున్నాము. ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ? అది వాళ్ళే వదుకోండి. మాకు మధ్యలో గోళ దీంట్లో. ఓకే, అని డబ్బులు ఇవ్వలేదని తల్లి వాళ్ళ మదర్ చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్స్తో చెబుతున్నారు. అలాగే ఈయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి అలాగే ఉంది. ఓకే, ఆయన మనం చెప్పేది కాదు, వాళ్ళ సిస్టర్సే చెప్తున్నారు. అందరూ డైరెక్ట్గానే ఆవిడే చెబుతుంది. అంటే మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళ మదరే. దానికి మాకేం పని అండి బేసిక్గా మధ్యలో మాట్లాడటానికి? వాళ్ళకి ఆస్తులు వచ్చినాయా రాలేదా ఎవరి పర్సనల్ విషయం వాళ్ళది, దాంట్లో చూసుకునివ్వండి. మేము విమర్శలు చేయట్లా. ఇక్కడ వీళ్ళు గవ్వుకుని కుళ్ళిపోయి మేమేమైనా చేసేస్తామో విమర్శలు అని చెప్పి జనాలు ఈ కొత్త ఈ లాజిక్లు తీసుకొస్తున్నారు. కానీ దీంట్లోకి అది చెప్పింది చక్కగా స్పష్టంగా చెబుతున్నారు. చెల్లెళ్ళు ఇద్దరు అలాగే మదరు అందరూ. వాళ్ళు నమ్ముతారా నమ్మరా ప్రజలు ఇష్టం, మనకెందుకు బేసిక్. ఏ రకంగా మొట్టకాయ కొట్టారు?
ఏ రకంగా ముట్టిగా కొట్టారు దీంట్లోకి? ఇది తిరుపతి లడ్డు వెరీ క్లియర్లీ ప్రూవెన్ కేసు దాంట్లో. ఓకే, అంటే ఇప్పుడు విషయం ఏంటంటే దీంట్లోకి ఈ మాట్లాడే వాళ్ళందరూ చెబుతున్నారు కదా, ఈయనే కదా, మీకు గుర్తుందా లేదా, రాముడు తలకాయ తీసేస్తే వద్దు, కొత్త విగ్రహం పెడతాం. ఓకే, ఆంజనేయులు చెయ్యిరిగిపోతే ఏమొద్దన్నాడు. ఆయన మాట్లాడే దాంట్లో ఏంటని క్రెడిబిలిటీ? మళ్ళీ తిరుపతి దీంట్లోకి చెప్తారు. ఇప్పుడు దండలు వేసుకుని దీంట్లో చేసుకొస్తాం, దీంట్లో ఇంపార్టెంట్ లేదు బేసిక్గా. మనం కూడా ఏంటంటే ఇప్పుడు విషయం ఏమొద్దంటే, ఇప్పుడు ఆయన చెప్పాడు, మీరు అడిగారు, నేను చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఎవడు పడుచుకునే వాళ్ళు గారు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ మర్చిపోతారా? ఎవరు మర్చిపోయింటారు? అంటే సాక్షాత్తు దేవుడు తల తెగితేనే ఏమీ లేదనేవాడు బేసికల్ నేను భక్తుణ్ణి అంటే నేను ఏం చెబుతారు బేసిక్గా? అది దాంట్లో మనకి అది. విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. సేవలో ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. వారి కుటుంబాలకు అండగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ చర్చతో బాధిత కుటుంబాలకు కొంత ఊరట కలిగిందని అన్నారు. సంక్షేమ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. జీఆర్పీ, ఈగల్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టి 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించాలనే యోచనతో తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. సికింద్రాబాద్ లో రైలు మార్పిడి కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రగ్స్ రవాణాపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లా చేగుంటలో విద్యార్థులు కళాశాల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో చదివిన 11 మంది విద్యార్థులకు ఒరిజినల్ మెమోలు ఇవ్వడం లేదని ఆరోపించారు. స్కాలర్షిప్ మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి చేర్చుకొని ఇప్పుడు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. డిగ్రీ పూర్తి అయి ఏడాదైనా మెమోలు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అడిగిన యాజమాన్యం స్పందించడం లేదని అన్నారు. అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాకు కానీ ఎలాంటి న్యాయం లేదు. మరి న్యాయం జరిపించాలని, న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం. ఏం కాలేజ్ లేదా తీసేసిండు. వేరే కాలేజీకి సర్టిఫికెట్లు వేరే కాలేజీకి ఇచ్చిండు, పంపించేసి వాళ్ళు ఏమంటారు అంటే మీరు పైసలు వాళ్ళు ఏమంటారు అంటే ఇన్ఛార్జ్ మీరు డబ్బులు కట్టేసి 30,000 రూపీస్ మీరు డబ్బులు కట్టేసి మీ సర్టిఫికెట్లు మీరు తీసుకొని ఏ కాలేజ్ పంపించు? నారాయణ మెమోరియల్ చేగుంట నర్సింగ్ చేగుంటకి అక్కడ
ఎంత కట్టాలి 1000 ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మా దగ్గర. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ప్రతి ఒక్క వీళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయితే వీళ్ళు గౌట్ కాలేజీని చేసారు 10th నుంచి ఇంటర్ వరకు గౌట్ కాలేజు, తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తి చేసిరు వాళ్ళు. అవి సర్టిఫికెట్లు మా దగ్గర లేవని చెప్తున్నారు ఇన్ఛార్జ్ మేడం. మళ్ళీ నారాయణ ఇక్కడ నార్సింగ్లో నారాయణ కాలేజీలోకి మేము అక్కడ పంపించినామని చెప్పి వాళ్ళు మాట్లాడితే అక్కడ పోతే మాకు రెస్పాన్స్ అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఎంతమంది టోటల్ విద్యార్థులు? టోటల్ 21, 22 దాకా. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మండల ప్రజా పరిషత్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కలిసి ఈ భవనాన్ని ప్రారంభించారు. సుమారు 83 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయం ఆధునిక సదుపాయాలతో రూపొందించబడింది. మండల అభివృద్ధి పనులకు ఇది కేంద్రంగా మారుతుందని తెలిపారు. కార్యాలయాలు సక్రమంగా ఉంటే పరిపాలన కూడా పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మండల అభివృద్ధికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఫోన్ చేయటము పెడతాం కదా భయపడితే చేశాను సార్. లాస్ట్ కాలం నేను ఒకసారి చూసేది కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మూలే పద్మజ వినయ్ రెడ్డి గారికి, ఉదయగిరి జడ్పీటీసీ సభ్యులు శ్రీ మోడి రామాంజనేయులు గారికి, ఉదయగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారి కోరిన మేరకు నేను 2025 జనవరి మాసంలో ఈ కార్యాలయంకు సందర్శించడం జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుల వారు కార్యాలయం శిథిలావస్థలో ఉంది మరియు నిర్మించుటకు మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరాను. 2025 మాసంలో ఈ కార్యాలయం భవనం కొరకు జిల్లా ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 36.20 లక్షలు మంజూరు చేసి తగిన నిర్మాణం పూర్తి చేయవలసిందిగా సూచించడమైనది. అందుకు తగ్గట్లుగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు బీమా చెక్కులు అందజేత. ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయల సహాయం అందించిన సీఎం రేవంత్. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వ్యాఖ్య. ఆస్తుల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్న షర్మిల. విజయమ్మ లేఖపై జగన్ మౌనం ఎందుకని ప్రశ్నించిన షర్మిల. వివేక హత్యాంశంపై దృష్టి మళ్లిస్తున్నారని విమర్శ. కుటుంబ విషయాల్లో నిజాలు బయటపడాలని డిమాండ్ చేసిన షర్మిల. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు దయాకర్. 5,000 కోట్లతో విద్యారంగంలో భారీ ప్రణాళిక ప్రకటించిన దయాకర్. అందరికీ నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. జగన్ కుటుంబ వ్యాఖ్యలపై స్పందించిన గుడివాడ ఎమ్మెల్యే రాము. కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన వెనిగండ్ల రాము. కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారని వైసీపీపై వ్యాఖ్యలు. ప్రజల నుంచి దూరమైన నేతలు ఇప్పుడు మాట్లాడడం సరికాదని విమర్శ. శ్రీరామనవమి శోభాయాత్రపై భద్రతా ఏర్పాట్లపై సిపి సమీక్ష. హైదరాబాద్ లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని హామీ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.